చామరీ మృగము అనబడేటటువంటి మృగము యొక్క వెంట్రుకలవి. అవి చిత్రం ఒకటి ఉంటుంది ఆ చామరీ మృగానికి. దాని వెంట్రుకలతో చామరం చేసి ఈశ్వరుడికి ఇలా వేస్తే ఎంత అలసిపోయిన వాడైనా సరే ఆయన అలసటంతా పోతుంది ఒక్క చామరీ మృగం వెంట్రుకలతో విసిరితే. అందుకే ఈశ్వరుడికి సేవలన్నిటిలో గొప్ప సేవ ఏదో తెలుసా అండి? చామరం వీతయామి. ఆ చామరం వేయడమే గొప్పది. అంత అందంగా వెయ్యాలి ఆ చామరం వేసినప్పుడు. అందుకే అది ఇలా తగిలితే చాలు గాలి, కొన్ని కోట్ల జన్మల పుణ్యం. ప్రతి ఇంట్లో చామరం ఉండాలి అసలు. సరే, అందుచేత ఇక్కడ ఏనుగులకి చామరం ఎలా వేశారో తెలుసా అండి? అవి భయద పరిహేళ విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలి నుండి చామరీ మృగం వెంట్రుకల గాలి సోకితే ఈశ్వరుడు కలతకు తీరుతుంది. ఈ ఏనుగుల యొక్క విహారం చూసి వీటి భయంకరమైనటువంటి ఆ విహారము యొక్క గాలి సోకగానే ఏనుగులన్నీ నిలబడితే చామరీ మృగాలన్నీ వచ్చి వాటి చుట్టూ నిలబడేవిటాయి. నిలబడి వాటి తోకలెత్తి, వాటి తోకలకు ఉంటాయి వెంట్రుకలు, ఆ తోకలతో వాటికి విసిరేవిట. వెరచి చామరీ మృగంబులు వీచువాల చామరముల తమ తోకలనే చామరాలతో విసిరేవిట. ఎంత గొప్ప సేవలు అందుకున్నాయో చూడండి ఆ ఏనుగులు. మరి అటువంటి ఏనుగులకి అధినాయకుడు ఒక ఆయన ఉండేవాడు. మరి ఆయన ఎంత గర్వంగా ఉంటారండి ఇంకా ప్రపంచంలో. ఇలాంటి స్థితి అయితే ఏమండి మీరు ప్రారంభించేటప్పుడు మన కథ అన్నారు, మరి ఏనుగు కథ చెప్తున్నారు కదా అని మీకు అనుమానం రావచ్చు. మన కథ అని ఎలా నిరూపించచ్చు అంటే, క్షీరసాగరంలో త్రికూటం ఉంది. క్షీరసాగరం అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఇక్కడే. నీవార సౌపవత్తంది పీతాభాస్వత్యనూపమా రోజు చెప్తున్నాం కదా, ఇక్కడే ఉన్నాడు ఈశ్వరుడు హృదయ గుహలో. ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆధారం చేసుకుని ఈ శరీరం అంతా ఉంది. ఇదే త్రికూటాచలం. దీనికి 3 శృంగములు ఉన్నాయి, 3 కొమ్ములు. అవే బంగారు శిఖరము, వెండి శిఖరము, ఇనప శిఖరము. ఇవే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్వగుణం ఉన్నప్పుడు కాస్త భక్తిగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. రజోగుణం ఉన్నప్పుడు కోరికలతో ఉంటాడు. తమోగుణం ఉన్నప్పుడు నిద్రపోతూ ఉంటాడు. కాబట్టి ఈ 3 గుణాలు, లేదా జాగృత, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు. ఈ 3 అవస్థలతోటి తిరుగుతుంటాడు. ఎప్పుడు ఈ 3 శిఖరాల మీద తిరుగుతుంటాడు. ఇక్కడే ఎన్నో ఉద్యానవనాలు, సరోవరాలు, పద్మకింకిల్కాలు, పళ్ళు, చిలకలు కొట్టడాలు, భోగాలన్నీ ఇక్కడే ఉన్నాయి. మామిడికాయలు వచ్చేటప్పటికి ఆవకాయ ఎట్టుకుందామా, మాగాయ ఎట్టుకుందామా, తొక్కుడు పచ్చడి ఎట్టుకుందామా, నూపిండి ఆవకాయ ఎట్టుకుందామా, కాయ ఆవకాయ పెట్టుకుందామా. ఒక్క నాలుక రుచి కోసం ఒక మామిడికాయని ఎన్ని రకాలుగా మారుస్తారో చూడండి. ఎక్కడి నుంచి వచ్చాయవన్నీ బయట లేవు, ఇక్కడ ఉన్నాయి ఆ కోరికలన్నీ. అందుకని భోగస్థానములన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి తృప్తి పడితేనే తృప్తి. అందుచేతనే ఇక్కడ ఈ త్రికూటాచలంలోనే అన్ని ఉన్నాయి. ఇది తిరుగుతున్నవాడు ఎవరు? జీవుడు తిరుగుతున్నాడు. ఈశ్వరుని యొక్క భక్తితో లేకుండా కేవలము నా అంతటి వాణ్ణి నేనన్న స్థితితో తిరుగుతున్నాడు. ఇదే ఏనుగులు తిరగడం. ఇలా తిరుగుతున్నటువంటి ఏనుగులకి దాహం వేసింది అంటే ఇవి సంసారంలో ప్రవేశించాయి. ప్రతి మనిషికి ఒక వయస్సు వచ్చిన తరువాత ఈశ్వరానుగ్రహంగా కొన్ని లక్షణములు ఏర్పడతాయి. అవి ధర్మబద్ధం చేసుకుని ఆ కోరిక తీర్చుకోవడానికి సంసార ప్రవేశం చేస్తాడు గృహస్థాశ్రమంలోకి. అందుకని అది నీటి మడుగులో నీరు దాహం తీర్చుకోవడానికి వెళ్ళింది. గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన వాడు ఎందుకు వెళ్ళాలి గృహస్థాశ్రమంలోకి అంటే ధర్మపత్నిని పొందుతున్నాడు. ఇద్దరూ కలిసి ధార్మిక కార్యక్రమాలు చేసి ఈయన్ని ఆవిడ తరింప చేసుకోవాలి. కర్దమ ప్రజాపతి దేవహూతిలాగా. కానీ ఈయన ఏం చేస్తాడో మీరు ఎదరు చూద్దరు గాని. అందుకని ఇప్పుడు ఏనుగులన్నీ ఏం చేశాయి? బయలుదేరి వెళ్ళిపోతున్నాయి. పోతన గారు అన్నారు, ఈయనొక్కడు దారి తప్పాడు కొన్ని ఏనుగులతో అన్నారు. ఎందుకు దారి తప్పాడు? మరి రోజూ తిరుగుతున్న అరణ్యమే కదా అన్నారు. ఎందుకు దారి తప్పాడో మేము చెప్తాను చూడండి అన్నారు వ్యాసుల వారు. ఆ ఏనుగు రాజు. దానికి భార్యలు ఎంతమందో తెలుసా అండి? కొంచెం జాగ్రత్తగా వినండి మీరు ఆ సంఖ్య. ఆ ఏనుగు యొక్క భార్యల సంఖ్య 10 లక్షల కోట్లు. అంతమంది భార్యలు పరివేష్టించున్నారు ఆ ఏనుగు. ఆ ఏనుగుకి భార్యలంతమంది ఉంటే ఇంకా బంధువులును అయినవారు, స్నేహితులు, రాజు కాబట్టి పరివారము, వీళ్ళు ఎంతమంది ఉంటారో మీరు ఆలోచించండి. జీవుడు ఒక్కడే ఎంతమంది భార్యలు, ఎన్ని శరీరాలు ఎత్తాడో. లేరు 10 లక్షల కోట్ల మంది భార్యలు. ఇంతకు ముందు కుక్కగా ఉన్నప్పుడు ఆడకుక్క నా భార్య, ఇంతకు ముందు నేను బావుడి పిల్లిగా ఉన్నప్పుడు ఆడపిల్లి నా భార్య. ఇక్కడ లేదు కాబట్టి ధైర్యంగా చెప్పేస్తున్నాను, ఈ జన్మలో మా ఆవిడ మా ఈశ్వరు నా భార్య. అందుకని ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క భార్య. ఈశ్వరానుగ్రహం ఉంటే ఈ జన్మతో ఈ భార్యలు ఈ గొడవలు లేకుండా వదిలిపోతే అంతకన్నా అదృష్టం లేదు. అందుకని ఏమైంది?
కాబట్టి 10 లక్షల కోట్ల మంది భార్యలు, ఇంతమంది భార్యలు, ఇంత పరివారంతో పెరుగుతున్నాడు, వీళ్ళందరూ నా వాళ్ళు, నన్ను రక్షిస్తారంటున్నాడు. వీళ్ళేం చేస్తున్నారు? ఆదమరిపిస్తున్నారు. ఎలా మరిపిస్తున్నారో తెలుసా అండి? కొంతమంది వెళ్ళి తామర పువ్వులు తీసుకొచ్చి ఆయన మీద పెట్టారట. పెడితే ఇప్పుడు ఆయనకి ముందు నీళ్లు పోశారు. ఎక్కడి నుంచో కాసిన అక్కడ దొరికినటువంటి నీళ్లు ఎత్తుకొచ్చి పోశారు. పోస్తే కానీ తాగడానికి కావలసిన నీళ్లు కావవి. ఆ నీళ్లు పోస్తే ఆయన నీటితో కూడినటువంటి సెలయేళ్లు ప్రవహిస్తున్న పర్వతంలా ఉన్నాడు. కొంతమంది అక్కడ ఇక్కడ పూసిన పువ్వులు తెచ్చి ఆయన మీద పెట్టారు. పువ్వులతో శోభిస్తున్న కొండలా ఉన్నాడు. పువ్వులతో చేయడం ఏమిటని ఇంకొంచెం ముందుకెళ్లాలనుకున్న వాళ్ళు పద్మగంధములు పుప్పుడిని తీసుకొచ్చి ఆయన మీద చల్లారు. ఇప్పుడు ధాతువులతో శోభిల్లుతున్న కొండలా ఉన్నాడు. చిప్పలేరు ఆయన మీద చల్లారు కొంతమంది. ఇప్పుడు ఆయన్ని చూస్తే మంచి మరకతమాణిక్యాలతో శోభిస్తున్న పర్వతంలా ఉన్నాడు. కొంతమంది పెద్ద పెద్ద లతలు తూండ్లు తీసుకొచ్చి ఆయన మీద వేశారు. నాగభూషణుడైనటువంటి పరమశివుడిలో ఉన్నాడు. ఇంతమంది ఇన్ని కానుకలు ఇచ్చి నీకన్నా మాకెవరున్నారంటుంటే పొంగిపోతున్నాడు. ఇదే గారిది అంటే ఎందుకు వచ్చాడో సంసారంలోకి మర్చి. ఇప్పుడు ఏమైంది? తిరిగాడు నీటి కోసం వెతికాడు. చివరికి ఒక సరోవరం, అద్భుతమైనటువంటి సరోవరం, అదే సంసారం. దీన్ని ఒడ్డు నుండి నీరు త్రాగాలి అంటే ఎందుకు అందులో ప్రవేశించాడో గుర్తు పెట్టుకోవాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? సరోవరం కనపడగానే పొంగిపోయి అబ్బా ఎంత బాగుందో ఈ సరోవరం అనుకున్నాడు. అంతకు ముందు అందులోకి ఎవరూ ప్రవేశించినట్లు ఆధారాలు లేవు. దాని నిండా పద్మాలే, చుట్టూ చెట్లే. ఆ చెట్ల యొక్క నీడ ఆ నీటిలో కనపడుతోంది. అరవిరిసినటువంటి పళ్ళు, రొద చేస్తున్నటువంటి ఝంకారం చేస్తున్నటువంటి తుమ్మెదలు, అందులో రకరకాలైన చేపలు, ఎండ్రకాయలు, మొసళ్ళు ఇలాంటివన్నీ ఉన్నాయి. అంత నీటిని చూడగానే పొంగిపోయింది ఆ ఏనుగు. తన భార్యలందరితో కలిసి నీళ్ళల్లో దిగాడు. నీరు తాగేవాడు నీళ్ళల్లో దిగాలా, నీటి ఒడ్డు నుండి తాగాలా? నాకు దాహం వేసింది అనుకోండి, బిందులో దూకేయకూడదు. నేను బిందులో నీళ్లు తాగాలి. దూకినా పట్టదనుకోండి, గొడవలేదు. కానీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో దూకేయకూడదు కదా. అందుకని ఆ నీరు తాగాలంతే. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? సరోవరంలోకి దూకాడు. ఈయన దూకితే వెనకాల వాళ్ళు దూకేశారు. ప్రభువు దూకేశారు, మనకే వాళ్ళు దూకేశారు. చుట్టూ భార్యలు నిలబడ్డారు. ఇప్పుడు ఈయనకు కోరిక పుట్టింది, నేను ఎంత మొనగాన్నో నా భార్యలందరికీ చూపించాలి. కాబట్టి ఏం చేశాట అంటే, ఇతలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభమర్గంబునకెత్తి నిక్కివడి నుగ్గాడించి పింజింప ఆ రభటి నీరములోన పెల్లగసి నక్రగ్రాహపాటీనముల్ అభమందాడడు మీన కక్కటములం పట్టెన్ సురల్ మురాంపడం. పోతన గారికే చెల్లిందండి అనువాదం. గట్టిగా పాదములను ఊడ్చుకుని నిలబడినటువంటి వాడే తాగడానికి వెళ్ళిన వాడు నీళ్లు తాగడం మానేశాడు. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి తొండన్ని నీళ్లు లాగాడు. ఓరడిని నీళ్లు వెళ్ళాయి. ఎలా లాగాడు? విపరీతమైన హార్స్ పవర్ తో లాగేశాడు. ఒంట్లో ఓపిక ఉంది కదా మరి, అందుకని కండకావరం అంత నీళ్లు లాగాడు. లాగితే ఆ నీటి వేగంతో పాటుగా చేపలు వెళ్ళిపోయాయి లోపలికి, మొసళ్ళు వెళ్ళిపోయాయి, ఎండ్రకాయలు వెళ్ళిపోయాయి. ఆ తొండంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడు? ఒక్కసారి భార్యల వంక చూశాడు. ఆ నీరంతా కొండంలో నిలబెట్టాడు. నిలబెట్టి చూశారా ఎంత నీరు లాగేశానో అన్నాడు. అంత నీరు అస్సలు లోపలికి వెళ్ళిపోగానే వాడు తెల్లబోయి ఆహా ఆయన శక్తిని చూస్తున్నారు. ఇప్పుడు ఊంచుకుని ఆ కొండాన్నిలా పైకెత్తాడు. పైకెత్తి లైవ్ టెలికాస్ట్ ఇస్తారండి పోతన గారు. ఇహలయకేంద్రుడు హస్తరంధ్రముల నీవెక్కించి పూరించి చండమ మార్గంబునకెత్తి నిక్కివడి నుగ్గాడించి పింజింపు ఇలా పెట్టి బాగా బలం ఉంచుకుని ఇప్పుడు మళ్ళీ ఆ కొండాన్ని పైకెత్తి అని ఆకాశం మెరికిసిరాడు. నీళ్ళు ఇలా పెట్టి పైకి చిమ్మితే లోపల ఉన్నటువంటి గాలి శక్తితోటి ఎంత ఆశ్చర్యం జరిగిందో తెలుసా అండి? ఈ తొండంలో ఉండిపోయినటువంటి చేపలన్నీ విడిపోయి మీనరాశిలో పడిపోయి, ఇందులో ఉన్న ఎండ్రకాయలన్నీ విడిపోయి కర్కాటక రాశిలో పడిపోయి, ఇందులో ఉన్న మొసళ్ళన్నీ విడిపోయి మకర రాశిలో పడిపోయి 3 రాశుల్లో పడేటట్టు కొట్టాడు. ఇది చూసి దేవతలు ఆకాశంలో తిరుగుతున్న వాళ్ళు ముక్కున వేలేసుకుని ఉండిపోయేట, ఏమి ఏనుగురా, ఏం బలం రా ఇది అన్నాడు. ఇహలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గంబునకెత్తి నిక్కివడి నుగ్గాడించి పింజింప ఆరభటి నీరములోన తెల్లగసి నక్రగ్రాహపాటీనముల్ లభమందాగడు మీన కర్కటములం పట్టెన్ సురల్ మ్రాంపడ.
ఇలా చేశాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా